హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియోలో 2025లో నాకు నచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ చేశాను. కానీ క్యాచ్ ఏంటంటే హాలీవుడ్, ఇండియన్, యానిమే ఇలా సెపరేట్ లిస్ట్లా కాకుండా మొత్తం కలిపి ఒక లిస్ట్లా తయారు చేద్దామని ట్రై చేశాను. దాని మూలన కొన్ని చోట్ల ఒకే ర్యాంక్లో 2 మూవీస్ పెట్టాను. అంటే ఎంత ట్రై చేసినా ఆ మూవీస్ని అక్కడి నుంచి తీబుద్ది కాలేదు. సో అందుకే అలాగే ప్రొసీడ్ అయ్యాను. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ లెట్స్ గో. 10th ప్లేస్లో ఐ వుడ్ కీప్ మహావతార్ నరసింహ. సో యాక్చువల్లీ మూవీని నేను 1 వీక్ లేట్గా చూశాను. అప్పటికే ఆల్రెడీ హిట్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. సో అందరూ అంటున్నారు డెఫినెట్లీ మిస్ అవ్వకూడదని చెప్పి అప్పుడు వెళ్ళాను. అండ్ వెళ్ళక చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే పర్లేదు బాగానే ట్రై చేశారు, దీనికి ఎంత ఇంత లేపారా అనే క్వశ్చన్ మాత్రం క్రియేట్ అయింది. కానీ అప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ విచ్ వాస్ మైండ్ బ్లోయింగ్. అంటే అక్కడ యానిమేషన్, మ్యూజిక్, ఫైట్స్, యాక్షన్, కొరియోగ్రఫీ ప్రతి ఒక్కటి అదరగొట్టారు. ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ హైప్ వాస్ జస్టిఫైడ్ అని. అండ్ రియల్లీ వీళ్ళు యానిమేషన్ ఇండస్ట్రీని ఇండియాలో రివైవ్ చేశారు. సో ఓవరాల్ అ వెరీ గుడ్ మూవీ. దీన్ని 10th ప్లేస్లో పెట్టాను. సో యాక్చువల్లీ ఇదే ప్లేస్లో నేను ఇంకో యానిమేషన్ మూవీ విచ్ ఇస్ నేజా 2 కూడా పెట్టాను. అంటే మహావతార్ వచ్చేసి మన ఇండియన్ కల్చర్ అయితే ఇదేమో చైనీస్ కల్చర్. సో యాక్చువల్లీ దీని ఫస్ట్ పార్ట్ అండ్ నేజా 1 కూడా చాలా బాగుంటుంది. బికాస్ దాంట్లో స్టోరీ లైన్ అండ్ ఎమోషన్స్ వర్ ఆన్ పాయింట్. దానికి తగ్గట్టు మంచి హ్యూమర్ టచ్ కూడా ఉండిద్ది. సో ఈ మూవీలో కూడా అదే కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా స్టోరీ లైన్ అండ్ అలాగే ఎమోషన్స్ చాలా బాగున్నాయి, బాగా వర్కౌట్ అయినాయి. హ్యూమర్ కూడా ప్రీవియస్ దానికంటే ఈసారి కొంచెం పెంచారు అండ్ అన్నీ కూడా కరెక్ట్గా ల్యాండ్ అయినాయి. అండ్ వీటన్నిటితో ఈసారి యానిమేషన్ కూడా ఇంకా చాలా బాగా చేశారు, మెయిన్లీ క్లైమాక్స్ ఫైట్లో. సో బేసిక్లీ ఈ 2 మూవీస్ని నేను 10th ప్లేస్లో పెట్టాను. దెన్ కమింగ్ టు 9th ప్లేస్, డ్రాగన్. మన దగ్గర రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఐడియా ఏదైతే ఉందో అదే చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా అనిపించింది. లైక్ తను మళ్ళీ ఆ రావటం కానీ, ఆ కాలేజ్ చదవటం కానీ ఇదంతా కూడా మంచి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. దాన్ని తీయటం కూడా వాళ్ళు అలాగే ఇంట్రెస్టింగ్గా తీశారు. కానీ నాకైతే అన్నిటికంటే హైలైట్ ఈ మూవీలో లాస్ట్ వచ్చిన ఒక 10 to 15 minutes. అంటే జనరలీ దీన్ని అలాగే హ్యాపీగా ఎండ్ చేస్తారు అనుకున్నాను. కానీ మళ్ళీ అక్కడ ట్విస్ట్ ఇచ్చి అండ్ ఆ తర్వాత ఫాదర్ ఎమోషన్కి పిచ్చి కనెక్ట్ అయ్యాను. ఇన్ఫాక్ట్ ఒక్క పాయింటే నాకు ఈ మూవీ మీద ఉన్న వాల్యూని ఇంకా పెంచేసింది. సో అందుకే ఐ రియలీ లైక్డ్ ఇట్. దానికి తగ్గట్టు యాక్టింగ్ అయితే ప్రదీప్ ఎప్పుడులాగానే మంచి భలే చేస్తాడు. అలాగే ఈ మూవీ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, లూప్లో విన్నాను. అండ్ ఐ థింక్ ప్రదీప్ మ్యూజిక్ టేస్టే చాలా బాగుంటుంది అనుకుంటా. బికాస్ లవ్ టుడే సాంగ్స్ కూడా బాగుంటాయి. అండ్ మొన్న వచ్చిన డ్యూడ్ అయితే టిల్ డేట్ రిపీట్స్లో వింటున్నాను. అంటే మూవీ అలా ఉన్నా కానీ బట్ సో ఓవరాల్ రిటర్న్ ది డ్రాగన్ నాకు చాలా బాగా నచ్చింది. దెన్ 8th ప్లేస్లో హాలీవుడ్ మూవీ అయిన కాట్ స్టీలింగ్. వై బికాస్ ఈ మూవీ థియేటర్లో చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైనింగ్ అనిపించింది. అంటే జనరల్ నాకు ఇలాంటి స్టోరీస్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అంటే చిన్న ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా విషయాలు ఎస్కలేట్ అయ్యి చాలా పెద్దగా మారిపోయి హడావుడి అవటం, లైక్ మెయిన్లీ సిచ్యువేషనల్ కామెడీస్. సీ స్టైల్ కూడా నాకు మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బికాస్ వాటన్నిటిలో రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ మూవీ కూడా అదే స్ట్రక్చర్ని ఫాలో అయ్యిద్ది. లైక్ తనకు తెలియకుండానే గోల్లో ఇరుక్కుపోయాక ద వే థింగ్స్ ఎస్కలేట్, మళ్ళీ మధ్యలో ట్విస్ట్ ఏదైతే ఇచ్చారో దట్ వాజ్ సర్ప్రైజింగ్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి స్టెప్ తీసుకుంటారని. ఆ తర్వాత రష్యన్ బ్రదర్స్ రావటం, మళ్ళీ ఆ కాల్ బ్యాక్ ఇవ్వటం, ఇదంతా కూడా ఇట్ వాస్ క్రేజీ. థియేటర్లో చూస్తున్నంతసేపు మంచి ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఇంత కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఈ మూవీ ట్రైలర్ కూడా నేను చూడలేదు. అంటే జస్ట్ డైరెక్టర్ పేరు మీద మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. మేబీ దట్ ఈస్ ది రీజన్. అంటే తర్వాత ఏం జరిగిద్దో ఒక చిన్న ఐడియా కూడా లేకపోవడం మూలాన ఈ మూవీ నేను అంత ఎంజాయ్ చేసి ఉంటాను. అండ్ ఇదే 8th ప్లేస్లో నేను ఇంకో మూవీ కూడా పెట్టాను, దట్ ఈస్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్. సో రియలీ ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ మై ఫ్యాన్స్ అందరితో కలిసి ఆ మూవీని అలా చూడటం కానీ ఇట్ వాస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దానికి తగ్గట్టు మూవీ కూడా బాగుంటుంది. అంటే అగ్రీ సెకండ్ హాఫ్లో కొంచెం బ్యాక్ స్టోరీని ఎక్కువసేపు చూపించారు కానీ మెయిన్లీ ఫైట్స్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే అదిరిపోయినాయి. మెయిన్లీ ఇక్కడ యానిమేషన్ అయితే అసలు వేరే లెవెల్. జెనిత్సు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది ఫైట్, బట్ స్టిల్ ఓవరాల్ ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. సో అందుకే ఈ మూవీని కూడా 8th ప్లేస్లో పెట్టాను. దెన్ కమింగ్ టు 7th ప్లేస్, ఈ మూవీని ఈ ప్లేస్లో పెడతామనేది డెఫినెట్లీ ఇట్ వుడ్ బి కాంట్రవర్షియల్. బికాజ్ ఐ నో జనరల్లీ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళందరికీ ఈ మూవీ టాప్ 1 ప్లేస్లో ఉండిద్దని. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు. దట్ ఈస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అంటే డికాప్రియో మూవీ థియేటర్లో చూద్దామని ఎంత ట్రై చేసినా ఓవరాల్ కుదరలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ మూవీని చూశాను. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ అందరూ ఈ మూవీ కనెక్ట్ అయిన లెవెల్లో నేను ఈ మూవీ కనెక్ట్ అవ్వలేకపోయాను. అంటే ఖచ్చితంగా మూవీ స్టోరీ బాగుంటుంది. అంటే ఎక్కడ క్లీషోర్ ఫోర్స్డ్గా కాకుండా ఈ పొలిటికల్ విషయాలన్నీ కూడా మంచి సటిల్గా చెప్పారు. దాంతోపాటు డికాప్రియో యాక్టింగ్ అయితే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ.
లైక్ రియల్గా అసలు ఛార్జర్ కోసం తను ఎదుగుతున్నప్పుడు నిజంగా బాధేసింది. పాపం తనకి ఎవరైనా పాయింట్ ఇవ్వండి. ఇట్ వాస్ వెరీ ఫనీ, భలే ఉంటుంది. దాంతోపాటు క్లైమాక్స్లో కూడా మంచి టెన్షన్ బిల్డ్ చేశారు. సో ఓవరాల్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ స్టిల్ కొన్ని మూవీస్ మేబీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ నెసరీ. సో నేను అది మిస్ అవటం మూలానే నాకు ఈ మూవీ ఓవరాల్ బాగానే అనిపించింది, కానీ ఆ లెవెల్లో కనెక్ట్ అవ్వలేదు. దెన్ కమింగ్ టు 6th ప్లేస్, ఫర్ మీ ఇట్స్ సిన్నర్స్. సో ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి బస్ క్రియేట్ చేసింది. కానీ యాక్చువల్లీ నాకైతే ఈ మూవీ మీద ఫస్ట్ నుంచే మంచి ఇంట్రెస్ట్ ఉంది. లైక్ రైన్ కుగ్లర్ వాజ్ డైరెక్టింగ్, జార్డన్ వాజ్ యాక్టింగ్. మెయిన్లీ ఈ మూవీది నేను ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ ఆర్ ట్రైలర్ చూశాను. వీరు మనకి ఈ వ్యాంపైర్స్ గురించి చెప్పరు, జస్ట్ వీళ్ళంతా ఏదో చూసి భయపడుతున్నట్టు చూపించారు. సో నేను ఒకటి చూసి థియేటర్కి వెళ్ళాను. సో అందుకే ఆ వ్యాంపైర్ ట్విస్ట్ కూడా ఫర్ మీ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఆ తర్వాత రిలీజ్ ట్రైలర్ 2లో కూడా చూపించేశారని, బట్ స్టిల్ ఫర్ మీ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. సో స్టార్టింగ్ అంతా కూడా మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. దాంతోపాటు అసలు సినిమాటోగ్రఫీ ఆర్ డైరెక్షన్ ఇట్ వాస్ పీక్. అన్నిటికంటే హైలైట్ ఆ డాన్స్ ఆర్ మ్యూజికల్ సీక్వెన్స్ దట్ వాజ్ రియలీ ఎక్స్ట్రాడినరీ. అసలు దాన్ని షూట్ చేసిన స్టైల్ కూడా ఇట్ వాస్ అమేజింగ్. సో ఆ స్టోరీ లైన్ ఆర్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటే ఈ మూవీని టాప్ 3 ఆర్ టాప్ 1లో కూడా పెట్టేవాడిని. బట్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని ఈజీగా లోపలికి రానిచ్చారు చూడండి, అక్కడ నుంచి యాక్షన్ నాకు మూవీ డిప్ అయిపోయింది. అంటే ఏంటి సింపుల్గా చేస్తారు అనేది. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత కూడా యాక్షన్ కూడా ఆర్ మొత్తం ఏదైతే చేశారో దట్ వాజ్ నాట్ దట్ సాటిస్ఫైయింగ్. దట్ ఈస్ ద రీజన్ ఈ మూవీని 6th ప్లేస్లో పెట్టాను. అండ్ ఇదే ప్లేస్లో నేను ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీని కూడా పెట్టాను. సో యాక్చువల్లీ సిన్నర్స్ వచ్చేసి హాలీవుడ్ వ్యాంపైర్ స్టోరీ అయితే, ఈసారి ఇదే ప్లేస్లో నేను మన దగ్గర తయారు చేసిన వ్యాంపైర్ స్టోరీ విచ్ ఇస్ లోకాన్ పెట్టాను. సో నేను ఖచ్చితంగా చెప్పగలను, రీసెంట్ ఇయర్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హీరో మూవీ. నాట్ ఓన్లీ సూపర్ హీరో మూవీ, వరల్డ్ బిల్డింగ్ కూడా. అంటే ఫస్ట్ మూవీ నుంచే చిన్న చిన్న విషయాలు, ఆ డీటెయిల్స్ అవన్నీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ రియల్లీ వాటి మూలానే ఈ స్టోరీ ఆర్ ఈ వరల్డ్కి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యాను. అంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది, అసలు ఇదంతా ఏంటి, తర్వాత వీళ్ళు ఏం చూపిస్తారని. ఇన్ఫాక్ట్ స్టోరీ ఆర్ డైరెక్షన్ కూడా మంచిగా బాగుంటుంది. అంటే ఇదివరకులాగా సూపర్ హీరో మూవీ కాబట్టి పిల్లలు బాగా కనెక్ట్ అవ్వాలని ఫన్నీగా అవసరం లేని జోక్స్ అవన్నీ చూపించకుండా ఓన్లీ కావాల్సిన చోట హ్యూమర్ టచ్ అలా ఇచ్చి మంచి సీరియస్గా తీసుకెళ్లారు. అండ్ ఆ వ్యాంపైర్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది నాకు అర్థమైపోయింది, కానీ స్టిల్ అక్కడ దాకా చాలా బాగా క్యారీ చేశారు. ఇన్ఫాక్ట్ దానికి ఇచ్చిన వాళ్ళ బ్యాక్ స్టోరీ కూడా ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఈస్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ అయినా కానీ స్టిల్ ఫోర్స్ఫుల్లీ చూపించకుండా యాక్షన్ ఆర్ అదంతా కూడా మంచి న్యాచురల్గా బాగా కనెక్ట్ అయ్యేట్టు చూపించారు. సో అందుకే ఈ మూవీ నాకు బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ వీటన్నిటి మూలానే ఈ మూవీని కూడా 6th ప్లేస్లో పెట్టాను. ఇంకా దెన్ కమింగ్ టు 5th ప్లేస్, హోమ్ బౌండ్. సో రియలీ రీసెంట్ ఇయర్స్లో బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక చాలా మంచి ఎమోషనల్ మూవీ. అన్నిటికంటే హార్డ్ హిట్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో చూపించిందంతా కూడా రియల్గా జరిగింది. సో రియల్గా జరిగిందనే విషయమే ఈ మూవీని ఇంకా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేట్టు చేసిద్ది. ఇన్ఫాక్ట్ వీళ్ళు తీయటం కూడా ఎక్కడిది ఓవర్ ది టాప్ మెలోడ్రామాలా కాకుండా చాలా రియలిస్టిక్ అప్రోచ్తో చూపించారు. సో అందుకే బాగా కనెక్ట్ అవుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ ఇలాంటి స్టోరీస్ ఎప్పుడో జరిగిన చూపిస్తారు కదా, ఇదలా కాదు, మనం కూడా రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన టైం లైన్లో చూపించారు. సో దాని మూలన ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్. అండ్ ఇది కాకుండా ఇప్పుడు కూడా అలాంటివన్నీ జరుగుతున్నాయని చూపించారు చూడండి, దట్ ఈస్ ది సాడెస్ట్ పార్ట్. అండ్ నిజంగా నేనైతే అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రియలీ ఆ మూవీ థర్డ్ ఆర్క్ ఏదైతే ఉందో ఇట్ వాస్ వెరీ టఫ్ టు వాచ్, దట్ వాస్ వెరీ సాడ్ అండ్ ఎమోషనల్. సో యా డెఫినెట్లీ అ వెరీ గుడ్ మూవీ. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ ఈ మూవీని రికగ్నైజ్ చేస్తున్నారు. లైక్ ఆస్కర్స్కి ఇండియా తరపు నుంచి ఈ మూవీని పంపిస్తున్నారు. సో దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్. ఇదే 5th ప్లేస్లో నేను ఇంకో మూవీ కూడా పెట్టాను, దట్ ఈస్ చైన్సా మ్యాన్ రజే ఆర్క్. సో యా ఈ మూవీ కూడా థియేటర్లో చూడడానికి దొరకలేదు. అండ్ దానికి ఐఎమ్ రియలీ రిగ్రెటింగ్, బికాస్ నిజంగా అసలు దీని యానిమేషన్ అయితే ఇట్ ఈస్ టాప్ నాచ్. లైక్ లిటరల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఏం జరుగుతుంది అనేది ప్రాసెస్ చేసుకోకుండా ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ది యానిమేషన్. అండ్ రియలీ యానిమేషన్కి అసలు డీమన్ స్లేయర్ ఏది పనికిరాదు అనిపించింది, అంత బాగా యానిమేట్ చేశారు. అండ్ ఆ స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మొత్తం యాక్షనే, అండ్ దాన్ని వాళ్ళు బాగా చూపించారు. సో అందుకే ఓవరాల్ ఇట్ వాస్ వెరీ ఫన్ టు వాచ్. ఇంకా దెన్ కమింగ్ టు 4th ప్లేస్, ఇట్స్ లిటిల్ హార్ట్స్. నాకు తెలిసి లిస్ట్ మొత్తంలో నేను పెట్టిన వన్ అండ్ ఓన్లీ తెలుగు మూవీ ఇది. అంటే కోట్ అవన్నీ బాగానే ఉన్నా కానీ ఎందుకో పెట్టబుద్ధి అవ్వలేదు. సో మరి లిటిల్ హార్ట్స్ ఎందుకంటే చాలా రోజుల థియేటర్కి వెళ్ళి ఒక తెలుగు సినిమాకి బాగా నవ్వుకున్నాము. అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో అదే ఫుల్గా డెలివర్ చేశారు. ఇన్ఫాక్ట్ అందరూ యాక్షన్, స్టోరీ, మాస్ ఇవన్నీ అంటే అటు ఇటు వెళ్ళిపోయారు. సో రియలీ తెలుగులో ఈ రామ్కామ్ స్పేస్ ఈజ్ లిటరలీ డెడ్. అండ్ అలాంటప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చి ఆ స్పేస్ని కంప్లీట్గా ఫిల్ చేసింది. మీరు ఓవరాల్ మూవీ ఫుల్గా ఫన్నీగా ఉండటంతో పాటు స్టోరీ కూడా ఉండిద్ది. అంటే ఏదో టైంపాస్గా తీసారన్నట్టు కాకుండా స్టోరీలో కూడా మంచి ఆర్క్స్ బి రాసుకున్నారు. లైక్ ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో, ఆ తర్వాత వాళ్ళు చేసిన పనులు, మెయిన్లీ ఆ క్లైమాక్స్ పోర్షన్. సో ఇవన్నీ మూవీలో మంచిగా హైలైట్ అవుతాయి. అండ్ ఇంకోటి అన్నిటికన్నా హైలైట్ అయిన విషయం మూవీలో పాటలు అండ్ మ్యూజిక్. ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ.
ఇప్పుడు కూడా మూవీది మొత్తం ఆల్బమ్ వింటానే ఉంటాను. అండ్ జనరల్ అండ్ రామ్ కామ్స్లో ఈ కామెడీ స్టోరీతో పాటు ఇంకో బాగా వర్క్ అవ్వాల్సిన విషయం వచ్చేసి దట్ ఈస్ మ్యూజిక్. అది కూడా ఈ మూవీలో చాలా బాగుంటుంది. సో ఓవరాల్ లిటిల్ ఆర్ట్స్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఒక మంచి ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేసింది. ఇంకా బిఫోర్ గోయింగ్ టు టాప్ 3 దేర్ ఆర్ ఫ్యూ స్పెషల్ మెన్షన్స్. లైక్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఫ్రాంకెన్స్టైన్. సో మూవీ నిజంగా బాగుండిద్ది. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిన ఫ్రాంకెన్స్టైన్ స్టోరీని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించిద్ది. అండ్ అలాగే దీని ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, దే ఆల్ ఆర్ రియలీ టాప్ నాచ్. మేబీ ఈ మూవీ కూడా థియేటర్లో చూస్తుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళమేమో. అండ్ రెండోది ఓజీ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే మూవీ ఎలా ఉన్నా కానీ మెయిన్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, లైక్ ఫ్యాన్స్ అంతా కలిసి ఆ బెనిఫిట్ షో చూడటం అనేది ఇట్ వాజ్ రియలీ అ పీక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి వచ్చేసి కాంతారా 2. అంటే కొంచెం లాగినా కానీ ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయింది. అండ్ మెయిన్లీ చాలా రియలిస్టిక్గా అనిపించింది. అంటే రీసెంట్ ఇయర్స్లో అన్ని గ్రీన్ స్క్రీన్ విఎఫ్ఎక్స్ ఇలాంటి మూవీస్ చూశాక ఒక మంచి న్యాచురల్ ఫ్రెష్ ఫీలింగ్ ఈ మూవీ క్రియేట్ చేసింది. సో ఓవరాల్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. దెన్ కమింగ్ టు సూపర్ హీరో మూవీస్, ఒకటి బాగా నచ్చిన మూవీ వచ్చేసి సూపర్ మ్యాన్. అంటే ఆల్రెడీ మనం హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ని చూసాము. సో అలాంటప్పుడు సూపర్ మ్యాన్ అనగానే చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. కానీ స్టిల్ చూస్తున్నంతసేపు నాకైతే ఇంకెవరూ గుర్తు రాలేదు. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్, కామిక్ బుక్ సూపర్ మ్యాన్ లాగానే ఈ సూపర్ మ్యాన్ అనిపించాడు. మెయిన్లీ హోప్ ఫీలింగ్ ఏదైతే క్రియేట్ చేశారో దట్ వాజ్ రియలీ ఆసమ్. అండ్ మార్వెల్ నుంచి ఐ వుడ్ సే థండర్ బోల్ట్స్. బికాజ్ రియలీ ఈ మూవీ ఖచ్చితంగా పోయిద్ది. అసలు ఎవరు లేరు, క్యాష్ గ్రిప్ కోసం చేశారు అనుకున్నా కానీ మూవీ ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. అంటే సైకలాజికల్ లెవెల్లో తీసుకెళ్లి ఆ స్టోరీని హ్యాండిల్ చేశారు చూడండి, అదంతా బాగుంది. మార్వెల్లో రీసెంట్ ఇయర్స్లో ఈ మూవీ మూలానే ఎలినా క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇంకా థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే ఈ మూవీ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది అండ్ ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. దట్ ఈస్ దురంధర్. సో రియలీ ఇండియా నుంచి ఎప్పుడు ఇంత రియలిస్టిక్ స్పై మూవీ రాలేదు. సో అదే మూవీది బెస్ట్ పార్ట్. అండ్ మిగిలిన విషయాల గురించి నేను స్పెషల్గా చెప్పవసరం లేదు. లైక్ పర్ఫార్మెన్సెస్, యాక్షన్, స్టైల్, ఓవరాల్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇంకో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసి ఈ మూవీ మ్యూజిక్. సో ఈ మూవీ జూక్ బాక్స్ ఈజ్ అరౌండ్ 40 minutes. నేను ఆ 40 minutes పద్దాగా వింటున్నాను. అంటే ఎక్కడ ఏ సాంగ్ కూడా స్కిప్ చేయాలనిపించలేదు. సో డెఫినెట్లీ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఎస్టియర్. సో ఆస్పెక్ట్స్ అన్నిటి మూలాన దురంధర్ ఫర్ మీ ఇట్స్ ఆన్ థర్డ్ ప్లేస్. ఇంకా దెన్ కమింగ్ టు సెకండ్ ప్లేస్, బైసన్. సో ఈ మూవీ కూడా నేను థియేటర్లో చూడలేదు. అండ్ అప్పుడే రిలీజ్ అయ్యాను. చాలా మంచి మూవీస్ నేను థియేటర్లో మిస్ అయ్యానని. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద రీజన్ ఈ మూవీ నేను సెకండ్ ప్లేస్లో పెట్టాను. అంటే మిగతా అన్ని మూవీస్ థియేటర్లో మిస్ అయ్యే తర్వాత చూస్తే అనుకున్నంత లెవెల్లో ఎక్కలేదు. కానీ ఈ మూవీకి మాత్రం వేరే లెవెల్లో కనెక్ట్ అయ్యాను. అంటే యాక్చువల్లీ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అయినా కానీ మళ్ళీ అది స్పోర్ట్స్ మూవీ అనగానే నాకు అంతగా ఇంట్రెస్ట్ రాలేదు చూడడానికి. బట్ సరే అని చెప్పి మొన్నే అంటే లైక్ లాస్ట్ వీకే చూశాను. నాకు తెలియకుండానే విపరీతంగా కనెక్ట్ అయిపోయాను. బికాజ్ ఆ స్పోర్ట్స్ ఆర్క్ కూడా వాళ్ళు చాలా డిఫరెంట్గా చూపించారు. సేమ్ విత్ ది కాస్టింగ్ ఆల్సో. ఎక్కడికో ఫోర్స్ఫుల్లీ చూపించకుండా భలే సటల్గా మంచి ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో ఆ స్పోర్ట్స్ అండ్ క్యాష్ని కలిపి భలే ఇంటెన్స్గా తీశారు. సో రియలీ ఈ మూవీ నుంచి ఐ వాజ్ నాట్ దాట్ ఎక్స్పెక్టింగ్. కానీ ఆ మూవీ వెళ్ళిన వేకి ఐ వాజ్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్. సో అలా సర్ప్రైజ్ చేసింది కాబట్టి నాకు ఈ మూవీ బాగా నచ్చింది. అండ్ ఈ రెండే కాకుండా ధ్రువ్ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. లైక్ సైలెంట్గా పెద్ద డైలాగ్స్ అని చెప్పకుండా ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే చేశాడో ఇట్ వాజ్ వెరీ హార్డ్ హిట్టింగ్ అండ్ అమేజింగ్. ఇంకా ఫైనలీ మై బెస్ట్ 2025 మూవీ ఈజ్ F1. సో రియలీ ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. బికాజ్ మూవీ చూస్తున్నంతసేపు మై ఫేస్ వాజ్ లైక్ దిస్. అంటే అసలు ఎక్స్ప్రెషన్ కూడా మారలేదు. బికాజ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్. అండ్ అసలు ఎన్ని చెప్పినా తక్కువే. రియలీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు నాకు థియేటర్లో మూవీస్ చూడటం అనేది ఇష్టమో ఈ మూవీ మళ్ళీ గుర్తు చేసింది. అండ్ అయినా స్టోరీ అయితే ఇట్ వాజ్ లైక్ అ పక్కా కమర్షియల్ మూవీ. లైక్ ప్రాపర్ హైస్ అండ్ లోస్. మెయిన్లీ ఆ రష్ ఏదైతే క్రియేట్ చేశారో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే తను రాగానే ఏదో ఊరికి అలా గెలిచేసినట్టు చూపించకుండా మళ్ళీ లాస్ట్ వరకు ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ దాకా తీసుకెళ్లారు. లైక్ వీళ్ళు నిజంగానే గెలుస్తారా లేదా అని. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 to 10 minutesలో కూడా మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ చూపిస్తారా, 4 buses ఫరారీ లాగా వాడు మొత్తం సేఫ్గా చేస్తారా అనే టెన్షన్ భలే క్రియేట్ చేశారు. సో నేను ఈ మూవీని ఐ థింక్ 2 times చూశాను. అండ్ 2 సార్లు కూడా అదే రష్ ఇచ్చింది. సో రియలీ 2025లో దిస్ ఈజ్ మై బెస్ట్ మూవీ. ఇంకా ఇవన్నీ కాకుండా నేను ఇంకో బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏంటంటే రిలీజ్ అయిన గాడ్ ఫాదర్. సో ఆల్రెడీ నా రివ్యూస్ చూస్తుంటే తెలిసే ఉండిద్ది. నేను గాడ్ ఫాదర్ ట్రిలాజీ ప్రీవియస్గా చూడలేదు. దిస్ వాజ్ ది ఫస్ట్ టైం అది కూడా డైరెక్ట్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దట్ వాజ్ ది బెస్ట్ పార్ట్. అసలు మెయిన్ ఆ ఫస్ట్ మూవీ చూశాక ఒక 2 weeks పాటు ఆ మూవీని మర్చిపోలేదు. అది అలా గుర్తొస్తూ ఉంది ఆ సీన్స్ కానీ. సో ఇయర్లీ గాడ్ ఫాదర్ ట్రిలాజీ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్. ఇంకా ఓవరాల్ దీస్ ఆర్ మై బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025. ఇంకా ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించింది, దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి, అండ్ 2025లో మీ బెస్ట్ మూవీస్ ఏంటియో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.